మెట్రో ట్రైన్ దిగగానే ఎగ్జిబిషన్ లైట్స్ అన్ని చాలా బ్రైట్ గా కలర్ఫుల్ గా వెల్కమ్ చెప్పాయి. నాకు చాలా బాగా అనిపించింది. అలా ఎంటర్ అవ్వగానే నాకు ఈ డెకరేటివ్ లైట్స్ చాలా క్యూట్ గా అనిపించి నేను అవి చూస్తూ ఉన్నా. కానీ మా హస్బెండ్ మాత్రం చాలా స్మార్ట్ గా ఒక 1000 రూపీస్ తీసుకొని వచ్చి, ఈ రోజు నీ షాపింగ్ స్కిల్స్ టెస్ట్ చేద్దాము, ఈ నుమాయిష్ షాపింగ్ అంతా ఈ 1000 రూపీస్ తోనే ఫినిష్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. నేనైతే షాక్ అసలు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏమొస్తాయి 1000 రూపీస్ కి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ లో, నేనేమో పెద్ద పెద్ద లిస్ట్ అనుకొని వచ్చేసా అని. బట్ నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశా. సో ఎలా బార్గెన్ చేస్తా, అసలు ఎన్ని కొంటా, అండ్ ఈ ఛాలెంజ్ హిట్టా ఫట్టా అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఇంకా టికెటే తీసుకోలేదు, అప్పుడే బయట ఎన్ని స్టాల్స్ ఉన్నాయో చూడండి. చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. బట్ నేను ఎప్పుడు ఒకటే రూల్ ఫాలో అవుతా, స్టార్టింగ్ లో ఉన్న షాప్స్ లోనే కొనొద్దు అని. ఎందుకంటే స్టార్టింగ్ లో కొనేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ అదే ఐటమ్ తక్కువ కాస్ట్ కి వచ్చింది అనుకోండి, అప్పుడు అది మనం రియలైజ్ అవుతాం కదా, అయ్యో నేను అక్కడ కొనుక్కున్నా ఉండాల్సింది అని. సో కొంచెం పేషెన్స్ తో ఉంటే మనకి మనీ సేవ్ అవుతాయి. 350, 320, 250. ఇలా టికెట్ తీసుకుని ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ లో క్రాకరీ ఐటమ్స్ కనిపించాయి. అవి చూస్తుంటేనే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి, అండ్ దానికి కేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది నా బడ్జెట్ కాదని ఇంకా అలా ముందుకెళ్తే అక్కడ డోర్ మ్యాట్స్, లివింగ్ రూమ్ మ్యాట్స్ అన్ని అమ్ముతున్నారు. కాస్ట్ అడిగితే 250 రూపీస్ చెప్పారు ఒక్క డోర్ మ్యాట్. ఒక్క డోర్ మ్యాట్ కి 250 రూపీస్ పెట్టడం అనేది నాకు వేస్ట్ అనిపించింది. సో అక్కడ నుంచి అలా పక్కకి వెళ్ళగానే డెకరేటివ్ ఐటమ్ షాప్ లో నాకు ఈ ఫోన్ చాలా క్యూట్ గా అనిపించింది. వింటేజ్ వైబ్స్ వచ్చాయి. అలాంటివి ఇంకేమన్నా లోపల ఉంటాయేమోనని వెళ్తే అక్కడ నాకు ఈ వుడెన్ బాల్స్ చాలా స్పెషల్ గా కనిపించాయి. అండ్ వుడెన్ బాల్స్ లో తింటే హెల్త్ కూడా చాలా బాగుంటది అంటారు కదా, అందుకే ట్రై చేద్దామని కాస్ట్ అడిగా. 1800 చెప్పాడు. వద్దులే, స్టీల్ ప్లేట్ లో తింటే కూడా బాగానే ఉంటది హెల్త్ అని చెప్పేసి వచ్చేసా. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళగానే డోర్ కర్టెన్స్, బెడ్ షీట్స్ ఇలా కనిపించాయి. నేను ఎప్పటి నుంచో వైట్ కర్టెన్ కోసం చూస్తున్నా, పెద్దది అండ్ మంచి డిజైన్ లో. అక్కడ క్రీమ్ కలర్ లో డిజైన్స్ ఉన్నాయి కానీ వైట్ లో ఓన్లీ ప్లేనే ఉన్నాయి. సో ఎందుకు కాంప్రమైజ్ అవ్వడము అని అలా ముందుకెళ్ళగానే మనం డైలీ లైఫ్ లో బాగా యూజ్ చేసే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, బ్రేసెస్ ఇలాంటివి కనిపించినాయి. నా లిస్ట్ లో హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. సో ఇలా చూస్తుంటే నాకు ఈ బటర్ఫ్లై క్లిప్స్ కనిపించాయి. చాలా క్యూట్ గా ఉన్నాయి, మా బేబీకి చాలా బాగుంటాయి అని ఇవి తీసుకున్నా. అండ్ ఇంకొక పెద్ద క్లిప్ చూసా, అది నచ్చింది. బట్ దానికి కాస్ట్ ఎక్కువ చెప్పాడు, 50 రూపీస్ అన్నాడు. వర్త్ అనిపించలేదు అండ్ నాకు కూడా పెద్దగా అనిపించింది. అండ్ ఇంకొక బటర్ఫ్లై క్లిప్ కనిపించింది, అది కొంచెం చిన్నగా ఉంది అండ్ 30 రూపీస్ చెప్పాడు. రీజనబుల్ అనిపించింది. సో అది కూడా చూస్ చేసుకున్నా. నెక్స్ట్ నాకు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బౌ హెయిర్ క్లిప్స్ కావాలి. సో అక్కడ చూస్తే అన్ని బౌ హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా కలెక్షన్ ఉంది, బాగున్నాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వాటిలో నాకు ఈ వైట్ది బాగా అట్రాక్ట్ చేసింది, మిడిల్లో ఈ స్టోన్ డిజైన్ది. సో ఇది బాగా నచ్చి దీని కాస్ట్ అడిగితే 100 రూపీస్ చెప్పాడు. నేను తీసుకున్నాయి అన్ని 100 రూపీస్కి ఇవ్వమని బార్గెన్ చేసా. చాలాసేపు బార్గెన్ చేసిన తర్వాత ఓకే అన్నాడు. ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర అస్సలు తగ్గొద్దు మనం. ఇంకా నా దగ్గర 990 రూపీస్ ఉన్నాయి, చూద్దాం ఇంకేమేం కొంటాను. అలా పక్కకి వెళ్ళగానే నాకు ఒక 1 గ్రామ్ గోల్డ్ షాప్ కనిపించింది. కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. అతను కాస్ట్ అడిగితే చెప్పడానికే చాలా టైం పడుతుంది. సో మనకంత టైం లేదు అని చెప్పేసి వచ్చేసా. బట్ కలెక్షన్ అయితే బాగుంది. పక్కనే బ్రేసెస్ అండ్ రింగ్స్ ఉన్న ఒక షాప్ కనిపించింది. అక్కడ
ఈ బ్యాంగిల్ టైప్ బ్రేసెస్ చైన్ టైప్వి బాగున్నాయి. బట్ నా దగ్గర ఆల్రెడీ బ్యాంగిల్ టైప్ బ్రేసెస్ చాలా ఉన్నాయి. సో చైన్ టైప్వి లేవు. ఒకటి చైన్ టైప్ది తీసుకుందాం అని చెప్పేసి ఈ 2 చూసాను. ఇందులో నాకు ఈ వైట్ స్టోన్ దానికన్నా ఈ ఫ్లవర్ది బాగా డామినేటింగ్ గా అనిపించింది. అండ్ ఆల్సో మల్టిపుల్ అవుట్ఫిట్స్ మీద కూడా బాగా సెట్ అవుతుంది అనిపించి ఇది కాస్ట్ అడిగితే 250 రూపీస్ చెప్పాడు. చాలా బార్గెన్ చేసా 120, 100 అలా అని. బట్ ఇవ్వనన్నాడు. 150కి అయితే తక్కువ రాదన్నాడు. సో ఆన్లైన్ కన్నా బెటరే కదా అని చెప్పేసి తీసేసుకున్నా. ఇంకా నా దగ్గర 750 రూపీస్ ఉన్నాయి. ఈ 750 రూపీస్తో నేను ఒక టాప్ కానీ కుర్తీ కానీ కొనాలనుకుంటున్నాను. కొంచెం ముందుకెళ్ళగానే చికెన్ కారీ కుర్తీస్ కనిపించాయి. 600 రూపీస్ అంట. బట్ చాలా బాగున్నాయి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నాకు సైజ్ ప్రాబ్లము. అందుకే మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వస్తుందని నేను తీసుకోలేదు. హాఫ్ వైట్ కుర్తీస్ అండ్ కోఆర్డ్ సెట్స్ అన్నీ బాగున్నాయి కానీ అంత క్వాలిటీ మంచిగా లేవనిపించింది. సో అవి కూడా తీసుకోలేదు. బయట 150 రూపీస్ పెట్టి టాప్స్ పెట్టాడు. అవి కూడా చాలా చీప్ క్వాలిటీ ఉన్నాయి. ఆ పక్కనే శారీస్ చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళని డిస్కౌంట్ అడిగితే 10% ఇస్తా అంటున్నారు కానీ అప్పటికి నాకు అది ఎక్స్పెన్సివే అనిపించింది. ఇక్కడ నా ఫామ్లో ఒక్కటే. అదేంటి అంటే ఎక్స్పెన్సివ్ థింగ్ ఒక్కటి తీసుకొని ఒక్కసారి యూజ్ చేసి మూల పడేసే కన్నా తక్కువ కాస్ట్లో మల్టిపుల్ ఐటమ్స్ తీసుకుంటే మనీ సేవ్ అవుతాయి అండ్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకున్నాం అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. 4500 ప్యూర్ గా रहता है మొత్తం వర్క్ మేడం ఇది వర్క్ ప్రింట్ కాదు शोरूम प्राइस ये 4500 का है मेरे पास 2250 में आएगा ये पल्लू आएगा ये फुल साड़ी आएगा मैडम 2250 में ये देखो मैडम ये पश्मीना सिल्क है 11,000 का साड़ी है आपको ये 5,000 में देंगे हम 600 का 6,000 का इस पे डिस्काउंट है फुल साड़ी सुपर साड़ी ये पल्लू आएगा ये फुल साड़ी आएगा ये पल्लू है साड़ी से ब्लैक ब्लाउज है लेकिन हम लोग उतार दिए సో అది నా స్టఫ్ కాదని చెప్పేసి బయటకు వచ్చేసా. అక్కడ నాకు పర్ఫ్యూమ్స్ కనిపించాయి. నేను పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడను కానీ ఈసారి ట్రై చేద్దామని వెళ్ళాను. బట్ అతను నాకు అన్ని టెస్ట్ చేయించి నాకు హెడేక్ తెప్పించేశాడు. సో నాకు అది ఇంట్రెస్ట్ పోయింది. బయటకు వచ్చేసి అలా గాలి పీల్చుకున్నా. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద బ్యాగ్ స్టాల్ కనిపించింది. హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. అసలు ఏ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయని చూడడానికే చాలా టైం పట్టింది. ఇంకా సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకెంత టైం పడుతుందో అని భయం వేసింది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ జుట్టు పీక్కున్నాక ఒక 2 బ్యాగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అవి కూడా జూట్ బ్యాగ్స్. ఎందుకంటే జూట్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి. సో ఈ 2 బ్యాగ్స్ లో ఒకటి కర్వ్ షేప్ లో ఉంది. ఇది లుక్స్ వైజ్ గా చాలా సూపర్ ఉంది కానీ ఏదైనా ఐటమ్ పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ ఉండదు. సో షేప్ కన్నా స్పేస్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నా. ప్రైస్ అడిగితే 350 రూపీస్ చెప్పాడు. ఫిక్స్డ్ ప్రైస్ బార్గెన్ లేదన్నాడు. కానీ నేను ఈ బ్యాగ్స్ కి 200 to 250 కన్నా ఎక్కువ పెట్టదలుచుకోలేదు. సో అక్కడ నుంచి వేరే షాప్కి వెళ్ళిపోయినా. అలా వెళ్తున్నప్పుడు మధ్యలో ఇంకొక హ్యాండ్ బ్యాగ్ స్టాల్ కనిపించింది. అవి హ్యాండ్ వర్క్ ఉన్నాయి మొత్తం బ్యాగ్ అంతా. సో ఇది కాస్ట్ ఎంత అని అడిగితే చిన్న వ్యాలెటే 1400 చెప్పాడు. సో
వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది. అలా వెళ్తుంటే బయట నాకు 350 రూపీస్కి ఉలెన్ షర్ట్స్, స్వెట్ షర్ట్స్, టాప్స్ ఇలాంటివి పెట్టారు. అందులో నాకు ఈ బ్లాక్ అండ్ లావెండర్ ఉలెన్ స్వెట్ షర్ట్ బాగా నచ్చాయి. ఇవి స్కాలప్ వర్క్తో డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాడు. అండ్ ఎందుకో నాకు ఈ లావెండర్ అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. బాటమ్ అయితే చాలా చూజీగా ఉండాలి దీనికి, అందుకే బ్లాక్ అయితే ఏదేసినా సెట్ అవుతుంది. సో బ్లాక్ ఎవర్ గ్రీన్ కాబట్టి నేను బ్లాకే తీసేసుకున్నా. అలా ఇంకొంచెం ముందుకెళ్ళాక నాకు బ్లౌజెస్ కనిపించాయి, చాలా బాగున్నాయి. ఫిట్టింగ్ ప్రాబ్లం లేదు అన్న వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు. బట్ నాకు రెడీమేడ్ బ్లౌజెస్ ఎంత తక్కువకి ఇచ్చినా నేను తీసుకోను. ఎందుకంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసిన బ్లౌజే అద్దినట్టుగా ఉంటుందని నా ఫీలింగ్. సో అలా పైపైన చూసేసి వచ్చేసాం. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము, అస్సలు ఓపిక లేదు. అలా రిటర్న్ వస్తుంటే అక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా కాశ్మీరీ ఇయర్ రింగ్స్ కనిపించాయి. ఒకసారి ట్రై చేద్దామని ట్రయల్ అడిగాను, బట్ ట్రయల్ లేదన్నాడు. కాస్ట్ కూడా ఎక్కువే చెప్పాడు, 250, 300 అని చెప్పాడు ఒక్కొక్కటి. ఆ ఇయర్ రింగ్స్కి అంత కాస్ట్ అనేది చాలా ఎక్కువ అనిపించింది. సో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే కొంచెం తక్కువ ఉంటుంది కదా, అండ్ నా దగ్గర కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ లేదు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ట్రై చేద్దామని తీసుకున్నా. కాస్ట్ అడిగితే 100 రూపీస్ చెప్పాడు, బట్ బార్గెన్ చేస్తే 80 రూపీస్కి ఇచ్చాడు ఫైనల్గా. సో నేను అన్ని టైప్స్ చూసాను కానీ ఫుట్వేర్ చూడలేదు. సో అలా వెళ్తుంటే ఫుట్వేర్ స్టాల్ కనిపించింది. అందులో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా క్యూట్గా కిడ్స్ ఫుట్వేర్ కనిపించాయి. ఇవి చాలా బాగున్నాయి. మా బేబీకి తీసుకుందామని చెప్పేసి కాస్ట్ అడిగా, 250 రూపీస్ చెప్పాడు. బట్ బార్గెన్ చేస్తే 150కి ఇస్తా అని చెప్పేసి అక్కడ బార్గెన్ వర్కౌట్ అయింది. కానీ సైజ్ వస్తుందా రాదా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉండే. లక్కీగా సేమ్ మా పాప ఏజ్ ఉన్న పాపనే ఒక పాప వచ్చింది అక్కడికి. ఆ పాపకు కూడా అవే చెప్పల్స్ సెలెక్ట్ చేసి ట్రయల్ చేస్తున్నారు. అయితే లూజ్ అవుతున్నాయి లేదా టైట్ అవుతున్నాయి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అసలు ఉండట్లేదు. సో మాకు అనిపించింది ఇవి తీసుకొని వెళ్తే అయితే లూజ్ అవుతాయి లేదా టైట్ అవుతాయి, సో పర్ఫెక్ట్గా ఉండవు కాబట్టి వేస్ట్ కొనడం అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ బార్గెన్ వర్కౌట్ అయింది కానీ సైజ్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నాకు అస్సలు ఓపిక లేకుండే. సో ఫస్ట్ చూసిన బ్యాగ్ స్టాల్కే వెళ్ళి నేను సెలెక్ట్ చేసుకున్న బ్యాగ్ని 280 రూపీస్కి బార్గెన్ చేసి ఫైనల్గా అదే తీసుకొని వచ్చాను. సో రిమైనింగ్ ఈ 40 రూపీస్తో ఏం తీసుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడు నాకు ఫస్ట్లో చూసిన డెకరేటివ్ లైట్ 50 రూపీస్కి చెప్పాడు. సో అది 40 రూపీస్కి ఇస్తాడేమోనని వెళ్ళి అడిగితే ఓకే అన్నాడు. ఇంకా తీసేసుకొని ఫైనల్గా నా ఛాలెంజ్ ఇక్కడికి ఫినిష్ చేసి ఈ 1000 రూపీస్కి 6 ఐటమ్స్ తీసుకున్నాను. సో చూసారు కదా ఏ ప్రోడక్ట్స్కి ఎంతెంత ప్రైస్ రేంజ్ ఉంది అని. ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తే ఏ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ అసలు ఈ ఎగ్జిబిషన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వర్తా కాదా మీరే కమెంట్స్లో నాకు చెప్పండి. ఇన్ కేస్ మీరు నా ప్లేస్లో ఉంటే ఎలాంటి ఐటమ్స్ పిక్ చేసుకునే వాళ్ళో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మోర్ ఫ్యాషన్ రిలేటెడ్ ఛాలెంజింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.